అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎప్పుడు ఎందుకు బయటకు పోయి కొనాలి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. కేవలం ఒక కప్పు రవ్వతో పాలును కలిపి ఈ రెసిపీ చేయండి. అద్దిరిపోతుంది రుచి మాత్రం. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బొంబాయి రవ్వని ఒక కప్పు దాకా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఇక్కడ చక్కెర వచ్చేసి ఒక కప్పు అయితే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా తినాలనిపించిన వాళ్ళు ఇంకొక అర కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక 4 యాలకులు తీసుకొని ఈ విధంగా పొట్టు వలుసుకొని వేసుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, స్వీట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తుంటున్నాను. అన్నీ ఈజీ మెథడ్లో చూపిస్తుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. రవ్వను చక్కెరను బాగా కలుపుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసుకోవాలి. వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లోకి లేదంటే పెద్ద ఎడల్పున్న ప్లేట్లోకి వేసుకోండి. కలిపేదానికి బాగుంటుంది. నేను చూపించే కొలతల్ని కరెక్ట్గా పాటించండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా కొబ్బరి పౌడర్ వేసుకోండి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఎండు కొబ్బరిని కూడా మీరు పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వచ్చేసి ఆప్షనల్ అండి. కొంచెం ఫ్లఫీగా వచ్చేదానికి వంట సోడా కూడా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయకండి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. వీలైనంత వరకు అంతా బాగా కలిపితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ. మీకు ఎప్పుడైనా ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు, వెంటనే చేసుకోవాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇంటిలిపాది మొత్తం తినొచ్చండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా నూనె వేసుకోండి. వాసన లేని నూనె వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ నూనె వేసుకుంటున్నానండి. 1/4 కప్పు వేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అంతా చేతితో బాగా నలుపుతూ బాగా కలపాలండి. ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలపాలి. అప్పుడే రవ్వకి నూనె అంతా బాగా పడుతుంది. అస్సలు ఉండలు లేకుండా, కొంచెం కూడా లమ్స్ లేకుండా పిండి అంతా బాగా నూనెకి కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. ఎంత కలిపితే అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ. మనం కలిపే విధానంలోనే ఉంది మొత్తం అంతా. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పాలు అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు దాకా పాలు తీసుకుంటున్నానండి. మీరు కాచిన పాలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పచ్చి పాలు పోసుకుంటున్నాను. మీరు కాచిన పాలైనా పోసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలంతా పిండికి బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. బయటికి వెళ్ళి వందలు పెట్టే బదులు ఇంట్లోనే ఉన్న వాటితోనే చేసుకున్నారంటే నెలకు సరిపడా స్నాక్స్లు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఇది 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే వంట సోడా వేయకుండా చేసుకున్నారంటే నెల వరకు నిల్వ ఉంటుంది. అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పిండి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా వేసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు దాకా మైదా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది. అంతా ఒకేసారి వేసారంటే పిండి వచ్చేసి లోపల గడ్డలు కట్టేసి సరిగా ఉడకదు. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాదు. సో ఈ విధంగా చేసుకున్నారంటే మీరు కరెక్ట్గా ఉంటుంది. నేను వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా ఇలాగే చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది, అస్సలు ఫెయిల్ అవ్వదు. మరి 1 కప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ పిండి వచ్చేసి మొత్తం 3 కప్పుల దాకా పిండి పడుతుంది. కరెక్ట్గా కొలతలు చూసుకొని పాటించుకోండి, కరెక్ట్గా ఉంటుంది.
మరొక అరకప్పు దాకా పిండి వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. అంతా బాగా కలపండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది పిండి. ఇప్పుడు పిండి వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే రవ్వ అంతా బాగా నానిపోతుంది. 30 నిమిషాల తర్వాత చూడండి, అంతా బాగా నానిపోయి రవ్వ అంతా బాగా నానిపోయి బాగా ఆరిపోయిందండి, గట్టిపడింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా తీసుకొని బాగా బాల్స్ లాగా చేసుకోవాలండి షేప్లు. ఇక్కడ నేను రౌండ్గా చేసుకుంటున్నాను, కొంచెం ఒత్తుకుంటూ సైడ్లో ఒత్తుకుంటూ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, లేదంటే మీకు ఎలా పడితే అలా సైజులో మీరు చేసుకొని తినొచ్చు. అంతా ఈ విధంగా చేసుకోవాలండి బిస్కెట్ లాగా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీద చేసుకోవాలండి, అస్సలు మీడియం మంట మీద చేయకూడదు. మీడియం మంట మీద చేశారంటే తొందరగా బయట కుక్ అయిపోతుంది, ఎరుపు రంగు వచ్చేస్తుంది, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. సో సన్న మంట మీదే చేయండి ఈ ప్రాసెస్ అంతా, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా పాటించారంటే ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా నేను చెప్పిన విధానంలో మీకు ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి మార్చుకున్నారంటే ఆ నూనె అంతా బాగా ఇంగిపోతుంది. మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.